జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నేపాల్ హిందూ రాజ్యంగా అవతరించబోతోందా అన్నట్టుగా నేపాల్ ఆర్మీ చీఫ్ నుంచి ఒక క్లియర్ మెసేజ్ వచ్చినట్టు తెలుస్తుంది సరే ఇంతకు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా యువత నిర్వహించేటువంటి ఆందోళనలు చిలికి గాలివాన్లాగా మారినట్టు హింసాత్మకంగా మారిపోయినాయి ఈ ఆందోళనల దెబ్బకు చివరకు నేపాల్ ప్రధాని అయినటువంటి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి దుబాయ్కి బారిపోయినాడు కొందరు మంత్రులైతే నిరసనకారుల చేతుల్లో సావు దెబ్బలు తిన్నారు కొంతమంది నాయకులు బ్రతుకు జీవుడు అంట ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పారిపోయినారు ఆ విధంగా జరిగింది అనేక మంది మంత్రులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాలంటే ఊపిరుంటే ఉప్పొంపుకొనినా బతకొచ్చు అన్నట్టుగా రాజీనామాలు చేసేశారనమాట గత కొన్నేళ్లుగా నేపాల్లో అవినీతి అదేవిధంగా బంధుప్రీతితో రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన నేపాల్ ప్రజల్లో ఆగ్రహవేశాలన్నీ కూడా లావా మాదిరి బొక్కుమనేటనే అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో శాంతి భద్రత పరిస్థితులను ఆర్మీ తమ చేతల్లోకి అయితే తీసుకునింది సరే మంచిది మంచి పరిణామమే ఇదంతా కూడా ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఒక సన్నివేశం అందరిలో కూడా ఆసక్తిని అయితే రేకెత్తించింది నేపాల్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అశోక్ రాజ్ సిగ్దేత్ దేశాన్ని ఉద్దేశిస్తా ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఆయన వెనకన హిందూ రాజు అయినటువంటి పృథ్వీ నారాయణ షా చిత్రపటం ఉండడంతో అందరిలో కూడా ఆసక్తి పెంచిందనమాట ఎందుకంటే ఆల్రెడీ కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయింది ఇప్పుడు ఆర్మీ వచ్చేసి ఈ శాంతి భద్రతలన్నీ కూడా వాళ్ళ చేతల్లోకి తీసుకున్నారు ఇప్పుడు ఆయన దేశానికి దేశ ప్రజలను ఉద్దేశించి ఒక మెసేజ్ ఇచ్చే సమయంలో ఈ పృథ్వీ నారాయణ షా గారి చిత్రపటం కనిపించడంతో అందరికి కూడా ఆసక్తి పెరిగిపోయిందనమాట నేపాల్లో 239 ఏళ్ల రాచరిక పాలన మొన్న ఇటీవలే ఇప్పుడు 2008తో అంతమైపోయిందనమాట 2008 అంటే ఎప్పుడో జరలే కదా ఈ మధ్యనే కదా ఆ తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడిందనమాట ఎప్పుడు 2008లో ఏమే కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు ఏర్పడినాయి ఈయన మా జీవితం 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేపాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అవునా కదా అంటే ఆ దేశంలో ఎంత అస్థిర ప్రభుత్వాలు ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ దేశంలో మళ్ళీ రాజుపాలన రావాలని చెప్పేసి చాలా మంది నేపాలీ ప్రజలైతే కోరుకుంటున్నారు తాజాగా ఆర్మీ చీఫ్ వెనకాల హిందూ రాజు అయినటువంటి పృథ్వీ నారాయణ షా చిత్రపటం ఉండడం చూస్తే ఈ విషయంలో క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లయిందని చెప్పేసి పలువురు విశ్లేషకులు అయితే తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తారు మరోవైపు నేపాల్ రాజకీయాల్లో దీనిని బిగ్ డెవలప్మెంట్గా అతి పెద్ద ప్రకటనగా నెటిజన్లు అయితే అభివర్ణిస్తారనమాట అంటే మొత్తానికి ఏదో జరగబోతుందిరా స్వామి అన్నట్టుగా అనమాట అయితే రాజు అయినటువంటి పృథ్వీ నారాయణ షాకు సైన్యంతో చాలా అనుబంధం అయితే ఉండాలి ఆయన అనేక కార్యక్రమాలు సంస్థలు సైనిక మౌలిక సదుపాయాలను ఆయన పేరుతో ఏర్పాటు చేశారనమాట ఇక్కడ మరొక విషయం ఏంటంటే సెప్టెంబర్ 2024లో సిగ్దేల్ నేపాల్ సైన్యం బాధ్యతలు తీసుకునే సమయంలో కూడా ఆయన వెనక ఈ పృథ్వీ నారాయణ షా ఫోటో అయితే ఉండాలి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈయన మైండ్లో ఏ ఐడియాలజీ ఉండదో అర్థమైందా సరే ఇదంతా కూడా ఈ విధంగా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో అంటే ఈ సంవత్సరం ప్రారంభంలో నేపాల్ దేశంలో రాచరికం రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ హిందూ సంఘాలు హిందువులంతా కూడా ప్రదర్శనలు కూడా చేసినారు దానికి సంబంధించి కూడా మీరు చూసే ఉండొచ్చు అలాంటి న్యూస్ అన్నీ కూడా సరే ఇంతకు ఈ పృథ్వీ నారాయణ షా ఎవరో ఒక 2 ముక్కల్లో వివరించే ప్రయత్నం చేస్తా ఓకేనా అప్పుడు మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట సరే ఇంతకు ఈ పృథ్వీ నారాయణ షా గారు ఎవరంటే గోర్ఖా రాజ్యంలో జన్మించినటువంటి మహారాజు అన్నమాట ఈయన 1723 నుంచి 1775 కాలంలో కేవలం 20 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించి ఆధునిక నేపాల్కు రూపశిల్పైనాడు అర్థమవుతుందా రాజ్పుత్ మూలానికి చెందినటువంటి ఈయనకు 50కి పైగా విచ్ఛిన్నమైనటువంటి రాజ్యాలను ఏకం చేశాడు అంటే ఇప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చెప్పుకుంటాం కదా ఎన్నో సంస్థానాలను అన్నింటినీ కలిపి విలీనం చేశాడు మన దేశంలోనే అదే విధంగా సేమ్ టు సేమ్ అనమాట 50కి పైగా విచ్ఛిన్నమైనటువంటి రాజ్యాలను ఏకం చేశాడు 1744లో టిబెట్కు కీలకమైనటువంటి వాణిజ్య మార్గమైన సువాకోట్ను స్వాధీనం చేసుకోవడంతో ఆయన పోరాటాలన్నీ కూడా ప్రారంభమైనాయి 1769లో కాఠ్మాండు లోయలోని ముల్లా రాజ్యాలైనటువంటి కాఠ్మాండు అదేవిధంగా పఠాను భక్తిపూర్ను స్వాధీనం చేసుకోవడంతో ఆయన పోరాటాలు ముగిసిపోయినాయి అనమాట అంటే దాదాపుగా ఒక 50 ఏళ్ల పాటు సాగింది సరే ఈ పృథ్వీ నారాయణ షా గారు నేపాల్ను ఏకీకరణ చేయడాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలను రూపొందించినటువంటి జార్జ్ వాషింగ్టన్తో కూడా పోలుస్తారు అంటే ఇప్పుడు నేను ఎట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో పోల్చానో సేమ్ టు సేమ్ అలాగేనమాట
ఈ పృథ్వీనారాయణ షా గారు నేపాల్ సైన్యానికి పునాది వేశారు. ఆయన గూర్ఖా దళాలకు శిక్షణ ఇవ్వడం, అలాగే కొండ ప్రాంతాల్లో గెరిల్లా వ్యూహాలను ప్రవేశపెట్టారు. అచ్చం మన ఛత్రపతి శివాజీ మహారాజు లాగానే అనమాట. 1762 నాటికే ఆయన శ్రీనాథ్ కాళీ అనేటటువంటి బెటాలియన్ కూడా ఏర్పాటు చేశారు. అలాంటి పృథ్వీనారాయణ షా చిత్రపటం ఆర్మీ చీఫ్ వెనకాల ఉండడంతో జాతీయవాదుల్లో అంతా కూడా మరింత ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. ఒక హిందువుగా, ఎందుకంటే నేపాల్ కూడా హిందూ మెజార్టీ దేశమే కాబట్టి అక్కడ కూడా హిందూ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి నేను ఒకసారి హిందువుగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చూసాం కదా, కేవలం 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు ఏర్పడినాయంటే అక్కడ పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఎంత దారుణంగా ఉండదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ అక్కడ హిందూ రాజ్యం ఏర్పడాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.